అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులకు ఊహించని శుభవార్తనైతే తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా అయినా డబ్బులైతే విడుదల చేయాల్సింది. సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 రూపాయల పథకాన్ని మనకు ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే మనకు ఖరీఫ్ సీజన్ అనేది ముగిసిపోయింది, రబీ సీజన్ కూడా మొదలైంది. ఇక ఇప్పటి వరకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఎట్టకేలకు రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులను విడుదల చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి, ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు, ఏ జిల్లాల వారికి లబ్ధి చేకూరుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. చాలా మంది చేస్తున్నది ఏంటంటే అన్న, మిమ్మల్ని అందరినీ కూడా నేను మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, లైక్ చేయట్లేదన్నా, చూసి వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో కిందనే ఉంది, ఈ విధంగా ఉంటుంది సింబల్, దానిపైన నొక్కండి చాలు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి ఉంటుంది, దానిపైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఇక మీరందరూ కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని అనేది షేర్ చేసిన తర్వాత ఆ వాట్సాప్ పైన నొక్కి మీ వాట్సాప్ గ్రూపులకు కానీ మీ వాళ్ళందరికీ కానీ మీరు షేర్ చేయండి ఈ వీడియో లింక్ అనేది. అంతేకాకుండా ఫేస్బుక్లో కూడా ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఏపీ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తుంది, ఎప్పుడెప్పుడు ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది, ఇక రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ మరే ఇతర పథకాలకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఏ పథకాలను ఏ తేదీన విడుదల చేస్తుందనే దానికోసం మీరు తప్పకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా, ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు దాదాపు 14,000 రూపాయలను అందిస్తామని, ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు, రెండు కలిపి 20,000 ఇస్తాం సంవత్సరానికని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు దాదాపు ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇక 4,500 కోట్ల రూపాయలను కేటాయించినా కూడా మనకు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తామనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం అయితే మనకు డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట. ఇక ఎట్టకేలకు ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన నిధులు వస్తే రైతులకు పంట పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎవరి దగ్గర అప్పులు చేయాల్సిన పని ఉండదు, కనీసం విత్తనాలు తెచ్చుకోవడానికైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు మరొకసారి అధికారం చేపట్టిన తర్వాత ఆయన పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి తొలుత 17వ విడత నిధులను అయితే విడుదల చేశారు. అంటే ఈ సంవత్సరంలో రావాల్సినటువంటి 6,000 రూపాయల్లో 17వ విడత కింద 2,000 రూపాయలు, 18వ విడత కింద 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలను ఇప్పటికే విడుదల చేసేయడం జరిగింది. ఇక 2,000 రూపాయలు మాత్రమే రైతులకు జమ కావాల్సిందనమాట. అంటే సంవత్సరానికి మనకు 6,000 అనమాట 3 విడతల్లో.
ఇక ఇప్పటికీ మనకు ఇక జనవరిలో 19వ విడత పీఎం కిసాన్ 2000 రూపాయలను విడుదల చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక అర్హుల జాబితాలు తయారు చేయడం కానీ ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని వారిని గుర్తించి వారికి అధికారుల ద్వారా తెలియజేసి వారిని ఈకేవైసీ చేసుకునే విధంగా కూడా చేయాలని నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అంతేకాకుండా ఇంకా చాలా మంది ఈ యొక్క పీఎం కిసాన్ కూడా దరఖాస్తు చేసుకోలేదని, అటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు పీఎం కిసాన్ కింద 3 విడతల్లో 6000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే టైంకు విడుదల చేస్తుందన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏదైతే మనం 20,000 ఇస్తామన్నామో అందులో భాగంగా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి డబ్బులైతే పెట్టుబడి కోసం ఇవ్వాలి. ఇక మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్ కూడా ప్రారంభం అయిపోయింది. కనీసం అంటే ఈ రబీ సీజన్ లో అయినా పంట పెట్టుబడిని అందించాలి రైతులకనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఈ నెల 19వ తారీఖున అంటే రేపే నుండి అంటే ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే బడ్జెట్ లో కూడా 4500 కోట్ల రూపాయలను కేటాయించారు. కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయడానికైనా ఆదేశాలు జారీ చేయబోతున్నారు. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత నిధులకు ఈ నెల 19వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి ఆయన సిద్ధమైనట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇక దీంతో పాటుగా మీకు ముందుగా అంటే 19వ తారీఖున కనుక ఆదేశాలు కనుక ఇస్తే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే ఇంకా అప్లై చేసుకున్న రైతులు ఉన్నారో వారు అప్లై చేసుకున్న తర్వాత అలాగే ఏదైనా కరెక్షన్లు ఉంటే బ్యాంక్ అకౌంట్లో ఏదైనా క్లోజ్ అయిపోయినా, బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ అయిపోయినా, ఐఎఫ్ఎస్సి కోడ్లు ఏదైనా తప్పుగా నమోదై ఉన్నా, గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉన్నా ఇటువంటి వారిని కూడా సరి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. తర్వాత ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇస్తుంది. మనకు ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే అంటే మార్చి 31తో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కాబట్టి ఆలోపే రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అంటే పూర్తిగా ఇచ్చేస్తుందండి, 20,000 ఇచ్చేస్తారు ఈ సంవత్సరానికి సంబంధించి. రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం మరొక 2,000 వేస్తే 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఇక ఈ రబీ సీజన్ లో తప్పకుండా రైతులందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 రెండు కలుపుకొని ఒకేసారి 20,000 రూపాయలను ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు. ఇక ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పథకం పైన అయితే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. డేట్ కూడా ఫిక్స్ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇదే అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.